హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్పీ అకాడమీ. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ కోడింగ్ డీకోడింగ్. సో చూడండి ఫ్రెండ్స్, మదర్ను OQVJGTగా రాసినట్లయితే పీస్ను ఏ విధంగా రాస్తారు? సో మదర్ని ఎలా రాశారు? OQVJGT. సో ఎమ్మును ఓగా రాశారు, ఓను క్యూగా రాశారు, టీని విగా రాశారు, హెచ్ని జేగా రాశారు, ఈని జీగా రాశారు, ఆర్ని టీగా రాశారు. సో ఎమ్ను ఓగా రాశారు. మనకు డిఫరెన్స్ ఎంత ఉంది? ఎం తర్వాత 2 నెంబర్స్ అయితే ఓ కదా. సో ఎమ్కి +2 కలిపితే ఓ వస్తుంది. అంటే ఆల్ఫాబెట్లో ఎం నెంబర్కి మనము ఇంకా 2 యాడ్ చేసినట్లయితే ఓ వస్తుంది. తర్వాత ఓకి ఓపీక్యూ. సో ఓకి 2 యాడ్ చేసినట్లయితే క్యూ వస్తుంది. టీకి 2 యాడ్ చేసినట్లయితే వి వస్తుంది. హెచ్కి కూడా 2 యాడ్ చేసినట్లయితే జే వస్తుంది. HIJ. సో ఈఎఫ్జి. సో 2 యాడ్ చేసినట్లయితే జీ వస్తుంది. ఆర్ఎస్టి. సో 2 యాడ్ చేస్తే టీ వస్తుంది. సో అన్నిటికీ 2 యాడ్ చేసుకుంటూ వెళ్తే మదర్కి ఏమొస్తుంది? OQVJGTగా వస్తుంది. ఇప్పుడు మనం దేని పీస్ని రాయాలి. PEACE పీస్. సో పీకి మనం 2 యాడ్ చేద్దాం. పీకి 2 యాడ్ చేస్తే ఏమొస్తుంది? PQR. ఆర్ వస్తుంది కదా. ఈకి 2 యాడ్ చేస్తాం, సో జీ వస్తుంది. ఏకి 2 యాడ్ చేస్తాం, ABC. సి వస్తుంది. సికి 2 యాడ్ చేస్తాం, ఈ వస్తుంది. ఈకి 2 యాడ్ చేస్తాం, అప్పుడు వస్తుంది ఈఎఫ్జి. జీ వస్తుంది. సో అప్పుడు పీస్ని ఎలా రాయాలి? RGCEGగా రాయాలి. సో RGCEG అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది? మనకు బి ఆప్షన్ బిలో ఉంది కదా. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూద్దాం. ఫ్రెండ్స్ ఇది చూద్దాం. ఒకవేళ Z = 52, ACT = 48 అయినా BAT = ఎంత? సో Z = 52 అన్నాడు. మనకు Z వాల్యూ ఎంత ఉంటుంది? ఆల్ఫాబెట్స్లో 26 కదా. Z అంటే లాస్ట్ నెంబర్. సో ACT ఏ వాల్యూ ఎంత? 1. సి వాల్యూ ఎంత? 3. టీ వాల్యూ ఎంత? 20. సో మూడింటిని యాడ్ చేస్తే 24. ఇప్పుడు వీడు ఇచ్చిన దాంట్లో Z = 52 అన్నాడు. సో ఇక్కడ Z = 26 ఉంది. సో ఇంటూ 2 చేద్దాం. 26 × 2 52. యాక్ట్ = 48 అన్నాడు. మనకు వచ్చింది 24 వచ్చింది. సో ఇంటూ 2 చేద్దాం. ఇప్పుడు 48 వస్తుంది. సో ఇదే విధంగా బ్యాట్ చేద్దాం. బి విలువ ఎంత? మనకు 2. ఏ అంటే 1, టీ అంటే 20. సో 2 + 1 + 20 23. 23 × 2 46. సో 46 అనేది మనకు ఏ ఆప్షన్లో ఉంది? ఆప్షన్ డిలో ఉంది కదా. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.